నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. 34వ కీర్తన 17వ వచనము. తపస్సు కాల ధ్యానము 6వ రోజు. నిన్నటి సువిశేషము దాన ధర్మముల గురించి మనకు బోధిస్తే, ఈరోజు పరలోక ప్రార్థనను మనకు సందేశంగా తల్లి తిరుసభ ఇచ్చింది. క్రైస్తవ మతంలో ఎన్ని శాఖలు ఎన్ని సంఘాలు ఉన్నా అన్నీ కూడా చెప్పేటువంటి ప్రార్థన పరలోక ప్రార్థన. ఎందుకంటే ఇది స్వయంగా యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించిన ఏకైక ప్రార్థన కాబట్టి. ఈ ప్రార్థన నేర్పించే ముందు యేసుక్రీస్తు శిష్యులతో ఇలా అంటున్నారు, అన్యులలాగా మీరు అనేక వ్యర్థ పదాలు ఉపయోగించి ప్రార్థన చేయకండి అని అన్నారు. వాళ్ళు ప్రార్థన చేసే విధానాన్ని యేసుక్రీస్తు తప్పుపట్టడం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు కాలంలో ప్రార్థన చేసేటప్పుడు ఒక్క పదం వాళ్ళు పలకకపోయినా దేవుడు వాళ్ళ ప్రార్థన వినడు అనుకునేవాళ్ళు. యుద్ధానికి ఒక దేవత, పిల్లలు పుట్టడానికి ఒక దేవత, శాంతికి ఒక దేవత, ఆరోగ్యానికి ఇంకో దేవత, ఇలా ఉండేవాళ్ళు. కాబట్టి ఏ ఒక్కరిని వాళ్ళు మర్చిపోయినా కూడా దేవుడు వాళ్ళ మీద ఆగ్రహిస్తాడని వాళ్ళు భావించేవాళ్ళు. మరెందుకు యేసుక్రీస్తు ఎక్కువ పదాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు? ఎందుకంటే దేవునికి మన అవసరాలన్నీ తెలుసు కాబట్టి. మనం చేసే ప్రార్థన ఒక అనుబంధానికి గుర్తు తప్ప మనకు కావలసింది అడగడానికో, లేదంటే దేవుణ్ణి ఎలాగోలా ఒప్పించటానికో, తెలియని విషయాన్ని చెప్పడానికో కాదు. ఇది ఒక అనుబంధం. ఈ అనుబంధంలో మాటలతో అవసరం ఉండదు. ఇంట్లో ఒక పాపో బాబో పుడితే వాళ్ళని ఎత్తుకున్నప్పుడు మనం ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ స్పర్శ చాలు. చాలా రోజుల తర్వాత అమ్మను కానీ నాన్న కానీ కలిస్తే ఓ కౌగిలింత తప్ప అక్కడ మాటలతో అవసరం ఉండదు. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళను ఓదార్చటానికి మనం మౌనంగా అక్కడ నిలబడితే అది సరిపోతుంది. అక్కడ కూడా మాటలతో అవసరం ఉండదు. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ మధ్య ఎక్కువ వివరించుకుని నేను ఈ ఉద్దేశంతో చెబుతున్నాను, అపార్థం చేసుకోవద్దని చెప్పవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు కాబట్టి. ప్రార్థన చేయటం మనకు రాదు అని మనకు అనిపిస్తుంది అంటే లోపం మనం ప్రార్థించే విధానంలో కాదు, దేవునితో మనకున్నటువంటి అనుబంధంలో. తండ్రి, నువ్వు లేకుండా నా జీవితం లేదు, నాకు సన్నిహితంగా నాకు దగ్గరగా ఉండు. ఇదే ప్రార్థన. పరలోక ప్రార్థనలో మనం అడిగేది కూడా ఇదే. తండ్రి, నీ నామం ఎంత పవిత్రమైంది, నీ పరలోక రాజ్యపు విలువలు మా జీవితంలో ఉండాలి. పరలోకంలో ఎంత నిండుగా నీ చిత్తం జరుగుతుందో అలాగే ఏ అడ్డంకి లేకుండా మా జీవితాల్లో కూడా నీ చిత్తం జరగాలి. మా జీవితాల్లో మాకు కావాల్సింది ఆహారం అయినా, లేదా శోధనల నుండి సంరక్షణ అయినా నీ దగ్గర నుండి తప్ప ఇవన్నీ మాకు ఎక్కడి నుండి దొరుకుతాయి? నువ్వు మమ్మల్ని ఎంత మనస్ఫూర్తిగా మన్నిస్తావో అలాగే మా తోటి వాళ్ళను కూడా మేము మన్నించే మనసును మాకివ్వు. ఇదే ప్రార్థన. ఇదంతా కూడా ఒక అనుబంధం. ఒక తండ్రితో, ఒక తల్లితో, మన ఇంట్లో వాళ్ళతో, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళతో మాట్లాడేటువంటి మాటల్లా ఉంటాయి. ఈ ప్రార్థన చెప్పడానికి మొదటి తరం అపోస్తులకి సుమారు 3 నుండి 4 గంటలు పట్టేదట. దీనిలో నుండి ఈరోజు మన ధ్యానానికి ఒక అంశాన్ని తీసుకుందాం. నీ చిత్తము జరుగునుగాక. ఎక్కడో పుస్తకంలో చదివాను, ఇట్ ఈజ్ ఈజియర్ టు సే జీసస్ ఐ లవ్ యూ దాన్ టు సే జీసస్ యువర్ విల్ బి డన్. అంటే నీ చిత్తము జరుగునుగాక అని చెప్పటం కంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పటమే చాలా సులువు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి అంటే దానికి మనం కావాలనుకునేది, మనం అడగాల్సింది ప్రక్కన పెట్టేయాల్సి వస్తుంది. కాబట్టి నిజానికి మనకి ఏది అవసరమో మనకే తెలీదు. మన చుట్టూ ఉన్న ఎన్నో విషయాల్లో ఒక విషయాన్ని ఎంచుకోవడానికి మనం చాలా సతమత పడిపోతూ ఉంటాం. దానికంటే దేవుని చిత్తానికి తల వంచటమే చాలా సులువు. నిజంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే నాకు ఇది కావాలి అని దేవుణ్ణి అడగడానికి మనకు భయం వేస్తుంది. ఏమో, ఒకవేళ నేను అడిగిన విషయం దేవుని చిత్తానికి అది అంగీకారం కాకపోయినా కూడా దేవుడు దాన్ని ఇచ్చేస్తే అప్పుడు నాకే నష్టం. అందుకేనేమో మరియ తల్లి దేవుని చిత్తానికి తల వంచినప్పుడు చెప్పిన మొదటి మాట, నీ మాట చప్పున నాకు జరుగునుగాక. శ్రమల పాత్రని తీసుకునే ముందు యేసుక్రీస్తు చెప్పిన ఆఖరి మాట, తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక. దేవుని చిత్తం ఒక పుస్తకం అయితే అందులో మనం అడిగేది ఒక్క పేజీ మాత్రమే.
ఆ ఒక్క పేజీ లేనంత మాత్రాన పుస్తకానికి వచ్చే నష్టం లేదు. అదే మనం అడిగాం కాబట్టి పుస్తకంలో నుంచి ఆ ఒక్క పేజీని చించి దేవుడు మనకిస్తే మనమే నష్టపోతాం. ఈరోజు అర్పణగా మనకు సాధ్యపడినన్ని సార్లు ఈ ఒకే ఒక్క మాటని మళ్ళీ మళ్ళీ చెబుదాం. తండ్రి, నా జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చు. తండ్రి, నా కుటుంబంలో నీ చిత్తము జరిగించు. తండ్రి, నీ చిత్తాన్ని నాకు తెలియచేయి. కేవలం చిత్తం గురించి మాత్రమే ప్రార్థన చేద్దాం. ఆయన చిత్తం జరిగితే అదే పరలోక రాజ్యం. ఆయన చిత్తం జరిగితే ఆయన నామం ఎప్పుడూ పవిత్రంగా ఉంటుంది. ఆయన చిత్తమే గనక జరిగితే మన అనుదిన ఆహారం, మనకు మన్నింపు, మనకి శోధనల నుండి సంరక్షణ అన్నీ జరుగుతాయి. ఈ ఒక్క మాటని మన మనసులో పెట్టుకుందాం. ఈ రోజంతా ఈ మాటని పదే పదే చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈసారి మీరు పూజ పెట్టించుకునేటప్పుడు మా ఉద్దేశాల కోసం అని కాకుండా దేవుని చిత్తము మా కుటుంబంలో జరుగునట్లుగా అని పూజ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ అర్పణని మనం అర్పించే ఉద్దేశము వైద్య రంగంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. డాక్టర్లు కానీ, నర్సులు కానీ, కాంపౌండర్ల దగ్గర నుండి పనిచేసే వార్డు బాయ్ల వరకు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళ జ్ఞానం ద్వారా, వాళ్ళు చేసే సేవ ద్వారా మరింతమంది ఆరోగ్యవంతులుగా దీవించబడాలని. వైద్యాన్ని కూడా వ్యాపారంగా మార్చేవాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళ మారుమనసు కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా డాక్టర్లుగా పనిచేసేవాళ్ళు శారీరకంగా కానీ, మానసికంగా కానీ పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో వాళ్ళు చేసేటువంటి ఆపరేషన్ల రూపంలో కానీ, వాళ్ళు అనుభవించేటువంటి ఒత్తిడి, వేదన ఇవన్నీ కూడా అర్పించి ప్రార్థన చేద్దాం. మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, లేదా జీవితంలో ఏదో ఒక సమయంలో మీకు వైద్యం చేసిన వాళ్ళు కావచ్చు. వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుని ప్రార్థన చేద్దాం. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వాళ్ళ జ్ఞానం, వాళ్ళ చదువు, వాళ్ళ వైద్యమే మనకి, మన కుటుంబాలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని ఈరోజు మనం అర్పించే ప్రార్థనల్లో, త్యాగాల్లో ప్రార్థన చేద్దాం. నిత్యుడవైన తండ్రి, అనంతమైన నీ కృపతో మమ్మందరినీ కూడా దీవిస్తున్నందుకు మీకు వేలాది వందనములు. ఈరోజు వాక్యం ద్వారా ఎలా ప్రార్థించాలో క్రీస్తు ప్రభు మాకు నేర్పిస్తూ ఉండగా తండ్రి, మా ప్రతి అవసరాన్ని ఎరిగిన తండ్రిగా మీరు మా చెంతనే ఉన్నారనేటువంటి ధైర్యం ఎల్లప్పుడూ మేము మనస్సులో నిలుపుకునేటువంటి కృపను మాకు దయచేయండి. మా అవసరముల కోసం మాత్రమే కాకుండా మీ చిత్తమేంటో తెలుసుకునేటువంటి కృపను మాకివ్వండి. ఆ చిత్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ప్రార్థన చేసేటువంటి విశ్వాసాన్ని మాకివ్వండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ఎలా అయితే వినయంతో నీ చిత్తానికి సమర్పించుకున్నారో, మరియ తల్లి నీ చిత్తానికి తల ఒగ్గి విధేయురాలై ఎలా జీవించారో, విశ్వాసులంగా నీ బిడ్డలంగా మేము కూడా అలా జీవించే కృపను మాకు దయచేయండి. పరలోకంలో ఎంత నిండుగా నీ చిత్తం జరుగుతుందో ప్రభువా, అలాగే మా జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో కూడా నీ చిత్తాన్ని నెరవేర్చండి. ఈరోజు మేము ప్రార్థన చేసే విన్నపాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాం. వైద్య రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరిని దీవించండి. రోజు కోట్లాది మంది ఆసుపత్రుల ముందు నిలబడి మా ప్రాణాలని కాపాడండి అని చేతులెత్తి డాక్టర్లందరినీ కూడా ప్రాధేయపడుతూ ఉండగా ప్రభువా, వాళ్ళందరికీ సాయపడేటువంటి బాధ్యతని మీరు చదువుల రూపంలో, జ్ఞానం రూపంలో, అనుభవం రూపంలో వైద్యులకు ఇచ్చారు. దాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకునే కృపనివ్వండి. స్వార్థానికి వాళ్ళు లొంగిపోకుండా ఎదురున్నటువంటి మనిషి యొక్క అవసరం మాత్రమే వాళ్ళు నడిపించేటువంటి కృపనివ్వండి. వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏ అంశాలు ఉన్నా కూడా వాటన్నిటి నుండి ప్రభువా వాళ్ళని సంరక్షించండి. స్వస్థపరిచే నీ శక్తిలో వాళ్ళు కూడా భాగస్థులుగా ఉండే కృపనివ్వండి. అమ్మ మరియ తల్లి, ఆరోగ్యమాత, నీ యొక్క ప్రార్థనా సాయం ఎల్లప్పుడూ కూడా మా అందరికీ, ముఖ్యంగా వైద్యులందరికీ కూడా నీ యొక్క జపమాల శక్తి ద్వారా దయచేయమని ఈ మనవలన్నింటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ దీవించి కాపాడునుగాక. ఆమెన్.